హాయ్ అండి, నేను మీ సిరి వెల్నెస్ కోచ్ని. ఇప్పుడు నేను మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి రావడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్ నాదేనండి, బిఫోర్ ఆఫ్టర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మేజర్గా మనము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి వెయిట్ లాస్ అనమాట. లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఓవర్ వెయిట్, ఒబెసిటీ తోటి చాలా సఫర్ అవుతున్నారు అనమాట. దానికి సంబంధించి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఇంతే కాకుండా ఇప్పుడు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్, కిడ్స్, ఇట్లా అన్నిటికీ సంబంధించి మన ఛానల్లో టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హెల్త్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ అనేది రావడం వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్లో చాలా రకాల వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ కానీ, లేదంటే వెయిట్ లాస్ ఛాలెంజెస్ అని, చాలా రకాల డైట్స్ అని అట్లా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైనా కానీ మనం ఫాలో అవుతున్నామంటే క్లారిటీగా దాని గురించి మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ వెయిట్ లాస్ అవ్వాలి అని మీరు అనుకున్నట్లయితే దాంట్లో వెయిట్ లాస్ అవుతున్నారు, బాగానే ఉంది, ప్రాపర్గా అవుతున్నారా లేదా అనేది మీరు క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు వెయిట్ ఉంది, సపోజ్ మీరు వెయిట్ చెక్ చేసుకున్నారు కదా, వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మీ ఏజ్కి, మీ హైట్కి తగ్గ వెయిట్ అనేది ఉన్నారా లేదా, ఇది ఒక క్లారిటీ తీసుకోండి. అంతేకాకుండా టోటల్ బాడీ ఫ్యాట్, ఈ ఫ్యాట్ అనేది మీ ఏజ్కి తగ్గ ఫ్యాట్ ఉందా లేదా. దీంతో పాటు ఏంటంటే మనకి విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనమాట. ఈ ఫ్యాట్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ మేజర్గా వచ్చేటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫ్యాట్ ఎంత ఉంది ఇది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బాడీ మెటబాలిక్ రేట్ అనమాట. ఇది ఏంటంటే క్యాలరీస్. మనం డైలీ మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోకపోయినా, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ నేర్చుకోకపోయినా, ఈ క్యాలరీస్ అనేది హెవీగా తీసుకోవడం వల్ల, అంటే మనం ఫుడ్ హెవీగా తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోతాము. హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల మనం ఓవర్ వెయిట్ అయిపోతాం అనమాట. హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చేదానికి మేజర్ రోల్ అనేది మనకి బాడీ మాస్ ఇండెక్స్. అంటే ఇదేంటంటే మనకి స్ట్రెస్, ఇట్లా మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దీన్ని బట్టి కానీ మన ఓవర్ వెయిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది చెక్ చేసుకోవాలి. ఓవర్ థింకింగ్ ఉన్నా కానీ ఓవర్ వెయిట్ అయిపోతారు. ఇట్లా ఇది కానీ ఒక న్యూట్రిషనిస్ట్ని కానీ కలిసారు అంటే మీకు ఫుల్ క్లారిటీగా వీటి గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ కాల్ చేశారు అంటే నేను కానీ గైడెన్స్ ఇస్తాను అనమాట. ఇంతేకాకుండా మనకి ఏంటంటే బాడీ మెటబాలిక్ ఏజ్ అనేది ఉంటుంది, ఇది మెయిన్ అనమాట. ఇదేంటంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు 25, 26 అలా ఉంది మీ ఏజ్ అనేది. కానీ దీంట్లో ఏంటంటే మీ లోపల ఆర్గాన్స్ కానీ ఏజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్ అనేది మనకి న్యూట్రిషనిస్టుల కాడ కానీ మా కాడ కానీ ఉండేటటువంటి స్కానర్స్లో చెక్ చేసి చెప్తాము ఎలాగా ఏంది అనేది మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది చూసుకోవాలి. అదేంటంటే మీకున్నటువంటి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైలు, మీరు తీసుకునేటటువంటి ఫుడ్, వాటర్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఆ ఏజ్ అనేది. అది మెయిన్. నెక్స్ట్ వచ్చి మజిల్ మాస్. అసలు మనకి వెయిట్ లాస్లో చాలా 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 ఇంపార్టెంట్ అయింది ఇదేనండి, మజిల్ మాస్. ఇదేంటంటే మనకి మజిల్ అనేది పెంచుకోవాలి, అంటే మజిల్ బిల్డ్ అవుతూ మనకి ఫ్యాట్ బర్న్ చేసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు మనము యూట్యూబ్లో కానీ ఒక కోచ్ గైడెన్సీలో లేకుండా కానీ ఇంకేదైనా అనదర్ ప్రోడక్ట్స్, మీషో కానీ ఇట్లా ఏదో ఒక ప్రోడక్ట్ రూపంలో మనం వెయిట్ లాస్ కోసం అని చెప్పి ట్రై చేసామనుకోండి, మనకి వెయిట్ తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ స్టార్ట్ అవ్వడము, నీరసం అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు కంటిన్యూగా అనేది మీరైతే ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది చేయలేరు అనమాట.
అందుకని మెయిన్ ఒక కోచ్ గైడెన్సీలోనే మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది తీసుకోవాలి. అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎలాగైనా కానీ ఒక కోచ్ గైడెన్సీలోనే మీరు ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. హెల్త్ పరంగా బాగుంటుంది, ఇటు వెయిట్ లాస్ అవుతారు, మజిల్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది మీకు కోచ్ గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ మజిల్ లేడీస్కి కానీ జెంట్స్కి కానండి, లేడీస్కి అయితే 35 పైన ఉండొచ్చు, జెంట్స్కి అనుకోండి 35 నుంచి మ్యాక్సిమం 40 లోపల ఉండాలండి మజిల్ అనేది. చాలా వరకు ఈ మజిల్ తగ్గిపోయింది అంటే మీకు బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ లేడీస్కి అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి రోజుల్లో ఏంటంటే మన హెల్త్ అనేది చాలా 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 అంటే వాల్యుబుల్ అనమాట. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మన ఆరోగ్యం అనేది మనకు తిరిగి రాదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొక హెల్త్ ఇష్యూ మనకి యాడ్ ఆన్ అవ్వడం తప్పితే తగ్గేటటువంటి అవకాశాలు అయితే లేవండి. కాబట్టి హెల్త్ని మనం తినే ఫుడ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 టైప్స్లో మీకు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ వీడియోస్ కుదిరితే షార్ట్ వీడియోస్ పెడతాను, లాంగ్ వీడియోస్ పెడతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ మీద ఒక కన్నేసించండి. ఓకే, బాయ్.